Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 8th October. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో మాట్లాడుకుందాం. ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయంటే ఈరోజు అన్ని స్టాప్ లాస్లు కొట్టేసాయన్నమాట. స్టాప్ లాస్ కొట్టేసాయంటే మన వ్యూకి రాంగ్గా ఆపోజిట్ సైడ్ అంటే లైక్ కరెక్ట్ వ్యూయే, బట్ ఏంటంటే న్యూసెస్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఆర్డర్ బ్లాక్ యాక్సెప్ట్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అనేది మనకి యాక్సెప్టబుల్ అవ్వలేదు అనమాట. సో చాలా పెద్ద ఫాల్ వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. సో మార్కెట్ రివర్స్ అవుతుందని చెప్పి అంటే లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ కదా మనకి డే టైం ఫ్రేమ్లో ఇంటీరియర్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట ఇది. సో ఇంటీరియర్ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అవుతుందేమో అని చూశాను చాలా. బట్ స్టిల్ ఏంటంటే మన స్టాప్ లాస్లు కొట్టేసాయి. స్టాప్ లాస్లు కొట్టడం అంటే 2 స్టాప్ లాస్ కొట్టేమాట, పెద్ద స్టాప్ లాస్లు అయితే కాదు. సో అవి ఎక్కడొచ్చాయి ఏంటనేది ఫస్ట్ ఒకసారి చెప్తాను. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు న్యూస్ ఉండడం వల్ల మనకి ఆర్డర్ బ్లాక్స్ ఇలా ఫెయిల్ అయిపోయాయి, కానీ జనరల్గా అయితే అవి బాగానే వర్కౌట్ అవుతాయి. అంటే నార్మల్ థియరీస్లో నార్మల్గా సినారియో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఏరియాస్ అన్నీ వర్కౌట్ అవుతాయి. బట్ హార్డ్ న్యూస్ ఉన్నప్పుడు లైక్ సో ఇలాగే మనకు ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ వచ్చింది అని చూసుకుంటే నేను మీకు చెప్పాను కదా, ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఓకే, ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే గ్యాప్ అప్ ఇన్ ద సెన్స్ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడ చిన్న సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఈ ఏరియా దగ్గర నుంచి చిన్న రిస్క్ అవ్వడానికి చూస్తానని చెప్పాను. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ అక్కడి నుంచి మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో వచ్చిందన్నమాట. సో ఎక్కడ ఎగ్జాక్ట్ ఈ ఏరియా దగ్గర అన్నమాట. ఓకే, సో ఎగ్జాక్ట్ ఈ ఏరియా దగ్గర నుంచి నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లోకి వచ్చిందన్నమాట. సో లైక్ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ వెళ్ళింది కదా. సో డౌన్ సైడ్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లాగా వచ్చినట్టే వచ్చి తర్వాత ఇంటీరియర్గా పుల్ బ్యాక్ తీసుకొని ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిన తర్వాత ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇచ్చానమాట. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. స్టాప్ లాస్ చిన్నదే కాబట్టి పెద్దగా మనకి లైక్ భయపడాల్సిన అవసరం లేదు. అదే లైక్ పెద్దగా లాస్ ఏం రాలేదు, అయినా బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ అని చూసుకుంటే నాకు ఈ జోన్ ఇంకా ఫెయిల్ అవ్వలేదు. అప్పటికి ఈ జోన్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ జోన్, ఆ జోన్ ఇంకా ఫెయిల్ అవ్వలేదు అన్నమాట. ఆ జోన్ అది ఏంటంటే ఇక్కడ నుండే చాలా డ్రాస్టిక్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే సరే, మన ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఇంకోటి ఈ ఏరియా చెప్పాను కదా మీకు, ఈ ఏరియా ఓకే, ఈ ఏరియా దగ్గర నుంచి కూడా నేను బుల్లిష్గా ఉంటానని చెప్పాను. ఎగ్జాక్ట్గా మనకి ఆ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అనేది డ్రాస్టిక్గా అప్ సైడ్ వెళ్ళింది కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే ఇక్కడ లైక్ ఈ ఏరియా దగ్గర చిన్న స్టాప్ లాస్ ఇచ్చాను. ఓకే, ఇది కూడా చిన్న స్టాప్ లాసే. సో ఆ విధంగా ఏంటంటే ఇంక 2 స్టాప్ లాస్లు తగిలేమాట. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. మా మార్కెట్లో ఎక్కువ హెవీగా న్యూస్లో ఉండడం వల్ల మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఎవరైతే ట్రెండ్ ప్రకారం ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళైతే ప్రాఫిట్లో ఉంటారు. బట్ ఓవర్ అనాలిసిస్ చేసిన వాళ్ళకి నా అలాగే స్టాప్ లాస్ కొట్టుంటాయి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే రేపు ఒకవేళ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ క్యాండిల్ అన్నమాట. ఓకే, ఇది ఉంది చూడండి, 15 minutes టైం ఫ్రేమ్లో క్లోజ్ అయింది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ క్యాండిల్. అట్ ద సేమ్ టైం మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. సో ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిందే అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డౌన్ సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో పిఈ సైడ్ ట్రేడ్సే పెట్టుకుంటాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక విక్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. విక్ ఇంబ్యాలెన్స్ అంటే ఇది ఉన్నదన్నమాట. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ అవ్వలేం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద స్టాప్ లాస్ కూడా ఇవ్వలేం. రేపు అక్కడ ఫామ్ అవుతుంది కదా, 1 minute టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంటుంది కదా, అక్కడ ఆ ఏరియాని బట్టి అడ్జస్ట్ చేసుకుని ఎంట్రీ అనేది స్మాల్ స్టాప్ లాస్ అనేది తీసుకుంటాను అనమాట. సో ఈ లిక్విడిటీ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకున్నా, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ క్యాండిల్ అనమాట. లేదు గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుందాం, గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ ఏరియాకి వచ్చి టెస్ట్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి పిఈ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాను. ఎక్కడి వరకు ఇది ఉంది చూడండి, ఈ ఏరియా వరకు పిఈ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, గ్యాప్ డౌన్ అయితే అట్ ద సేమ్ టైం ఈ ఒకవేళ మరీ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ
అంటే ఈ ఏరియా ఉంది చూడండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఏరియాయే, బట్ స్టిల్ మార్కెట్లో చూసుకుంటే చాలా డ్రాస్టిక్గా డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది కూడా. అట్ ద సేమ్ టైం ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. సో నాకైతే అనిపిస్తుంది ఇంకా ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వచ్చే స్పీడ్ చూస్తుంటే అలాగే ఉన్నది. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి. ఇంకా బుల్లిష్ సైడ్ అయితే ఈ ఎక్స్ట్రీమ్ బుల్లిష్ సైడ్ అయితే ఇంకా హోప్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇంట్రాడే పరంగా చూసుకుంటే ఈ విక్ బ్రేక్ అయ్యేంత, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయ్యేంత వరకు నేను ఎటువంటి టైప్ ఆఫ్ బుల్లిష్ ఎంట్రీ అయితే నేను తీసుకోదలుచుకోవట్లేదు అన్నమాట. ఓకే, సో అది ఈ లిక్విడిటీ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఇంకా సింపుల్ అనాలిసిస్ ఇంక ఇదే. లేదు గ్యాప్ అప్ ఈ ఏరియా అప్ సైడ్ ఓపెన్ అయిందంటే ఈ లిక్విడిటీ బ్రేక్ అయిపోయినట్టు. సో మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా సరే అప్పుడు మళ్ళీ ఇక్కడ కాల్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను తప్ప, సో అంత ఈజీగా ఈ అప్ సైడ్ అయితే ఇంత పెద్ద గ్యాప్ అప్ అవుతుంది అనుకోవట్లేదు. నేనైతే ఈ ఏరియా పైన ఇంత గ్యాప్ అప్ అవుతుంది అనుకోవట్లేదు. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి స్లోగా మళ్ళీ మార్కెట్ అనేది స్లోగా రిట్రేస్మెంట్ అవుతూ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, సో గ్యాప్ అప్ అయితేనే ఈ సినారియో అయితే అవ్వదు అనుకుంటున్నాను. ఇది కష్టం ఈ సినారియో అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే బేరిష్ సైడే ఉన్నది నా వ్యూ కూడాను. కాకపోతే ఇక్కడ చిన్న డిమాండ్ జోన్ ఉన్నది. చిన్న డిమాండ్ జోనే, పెద్దదేం కాదు. ఈ చిన్న డిమాండ్ జోన్ దగ్గర నుంచి ఒకవేళ ఇక్కడ గ్యాప్ ఫ్లాట్ అంటే ఫుల్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ మార్కెట్ కొద్దిగా బుల్లిష్ సైడ్ వెళ్తుంది. బట్ స్టిల్ ఇక్కడ ఎంట్రీ ఏమి తీసుకోకండి, ఇక్కడ సప్లై ఉన్నది కాబట్టి. సో ఆటోమేటిక్గా దీని సైడ్ నుంచి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏ బుల్లిష్ ఎంట్రీ దొరికినా ఎటువైపు ఎంట్రీ తీసుకోకండి. ఒకవేళ దీన్ని టచ్ అయిన తర్వాత ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వలేదు అనుకుంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మళ్ళీ అటు సైడ్ మార్కెట్ వెళ్ళినప్పుడు మార్కెట్ నాకు అక్కడ లైక్ 1 minute టైం ఫ్రేమ్లో స్టాప్ లాస్ ఇచ్చుకొని ఎంట్రీ అయితే ప్లాన్ చేయండి. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ వరకు టార్గెట్ అయితే పెట్టుకోండి. అండ్ అది ఓవరాల్గా చూసుకుంటే ఒకవేళ ఈ లో బ్రేక్ అయిపోయినా సరే ఇంకో అనాలిసిస్ ఉన్నది. ఈ లో బ్రేక్ అయిపోయినా సరే ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఈ లో బ్రేక్ అయిపోయింది అనుకుందాం, రేపు ఒకవేళ లేకపోతే గ్యాప్ డౌన్ అయిపోయి బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకుందాం. బట్ ఇక్కడ చాలా లిక్విడిటీ ఉంటుంది అన్నమాట. బికాస్ ఎక్కడి నుంచే కదా మార్కెట్ అనేది డ్రాస్టిక్గా అప్సైడ్ ర్యాలీ అయింది. సో గ్యారంటీ ఆర్డర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి. సో ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయినా లేదంటే ఒకవేళ మార్కెట్ బ్రేక్ డౌన్ అయిపోయినా కింద బ్రేక్ డౌన్ అయిపోయినా సరే, సో నేను వెంటనే బేరిష్ సైడ్ వెళ్ళిపోను. 15 minutes క్యాండిల్ ఇలా బ్రేక్ అయ్యి 15 minutes అనే కాదు, 1 hour అవ్వచ్చు, లేదంటే 15 minutes క్యాండిల్ అవ్వచ్చు. 15 minutes క్యాండిల్ ఒక క్యాండిల్ బ్రేక్ అయిపోయినా సరే ఇంకో క్యాండిల్ అప్ సైడ్ వెళ్తే మాత్రం లిక్విడిటీ సపోర్ట్ చేసినట్టు ఇంకెక్కడి నుంచి మనం అప్ ట్రెండ్కి వెళ్ళిపోవచ్చు. అలాగా అంటే అప్ ట్రెండ్ డైరెక్ట్గా ఇక్కడ వరకు వెళ్ళిపోం, బట్ లిక్విడిటీ సపోర్ట్ చేసినట్టు. సో చాలా ఇంపార్టెంట్ సినారియో మాట ఇది. రేపు అబ్జర్వ్ చేయాల్సిన ఏరియా ఇది ఇక్కడ ఏరియా మాత్రం చాలా లిక్విడిటీ ఉన్న ఏరియా మాత్రం. సో ఒకవేళ 15 minutes క్యాండిల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళిపోతున్నా సరే, లేదా 15 minutes క్యాండిల్ బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా సరే లిక్విడిటీ సపోర్ట్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే లిక్విడిటీ స్వీప్కి సిగ్నల్ ఇచ్చినట్టు. లేదు 15 minutes క్యాండిల్ మంచిగా బ్రేక్ అయ్యి నెక్స్ట్ 15 minutes క్యాండిల్ కూడా డౌన్ సైడ్ ఉండి 1 hour క్యాండిల్ బ్రేక్ అవ్వడమే చూస్తాను. 1 hour క్యాండిల్ మంచిగా డౌన్ సైడ్ బ్రేక్ అవ్వడానికే చూస్తాను నేను. 15 minutes క్యాండిల్ కూడా అంత ఇంపార్టెన్స్ అవ్వను రేపు. ఇది ఎందుకంటే డే టైం ఫ్రేమ్ కదా, డే టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. లిక్విడిటీ సపోర్ట్ చేయడానికి 1 hour టైం ఫ్రేమ్ మాత్రం క్యాండిల్ బ్రేక్ అయ్యి 1 hour టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయే లోపు అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం లిక్విడిటీ సపోర్ట్ చేసినట్టు. సో ఇంకా టోటల్గా అప్ సైడే ఉంటాను అనమాట. ఓకే, సో టోటల్గా అప్ సైడ్ ఉంటాను. రేపు ఈ సినారియో జరిగితే చూద్దాం, జరగకపోతే మళ్ళీ ఒకవేళ రేపు కాకపోతే వెడ్నెస్డే అయినా బ్రేక్ అవ్వ ఛాన్స్ ఉంటే అప్పుడైనా ఇదే సినారియో ప్లే అవుతుంది అన్నమాట. సో అది ఓకే. సో చూసుకుంటే మార్కెట్ చాలా వాలటాలిటీగా ట్రేడ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూవ్ చూడండి. ఇక్కడ ఒకనొక టైంలో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ రికవర్ అయిపోయింది, మొత్తం టోటల్ ఫాల్ అంతా రికవర్ అయిపోయి మళ్ళీ అలా డౌన్ సైడ్ వచ్చేసింది అనమాట. సో ఏంటంటే ఏం లేదు, ఇక్కడ రికవరీ అవుతుంది కదా, ఇక్కడ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ కాల్ సైడ్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంటారన్నమాట. సో వాళ్ళు స్టాప్ లాస్లను ట్రిగ్గర్ చేసి డౌన్ సైడ్ వచ్చేసింది మొత్తం అంతా. ట్రెండ్ వైపు ఉంటే ఆటోమేటిక్గా పర్లేదు, ట్రెండ్ వైపు లేదన్నమాట. ట్రెండ్ వైపు ఉండకపోతే ఆటోమేటిక్గా ఇలాగే మన స్టాప్ లాస్ అన్ని హిట్ అయిపోతాయి అన్నమాట. సో అది అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అలాగే అనుకుంటారు. మొన్న ఇది
ఎక్కడ ఇది ఈ ఏరియా అన్నమాట. సో చూడండి ఇక్కడ కూడా లైక్ మార్కెట్ అప్ సైడ్కి ఇలా ర్యాలీ అవగానే అందరూ మనలాంటి ప్లేయర్స్ మనలాంటి రిటైలర్స్ అందరూ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతుంటారు అనమాట. బట్ ఇక్కడ ఉన్న లైక్ ఏంటంటే సప్లై జోన్ ఉన్నది, ఆ సప్లై జోన్ టచ్ చేసి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయి డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోయింది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి, మార్కెట్ చాలా వాలటాలిటీగా ట్రేడ్ అవుతుంది. సో ఈ అంటే డైరెక్షన్ పరంగా కొన్ని టార్గెట్స్ పెద్ద ఉన్నా సరే నాన్ డైరెక్షన్ అంటే లైక్ అప్ సైడ్ డైరెక్షన్ మాత్రం కొద్ది చిన్న టార్గెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మార్కెట్ ఇటువైపు మళ్ళీ డౌన్ సైడ్ తిరిగిపోతే స్టాప్ లాస్ చాలా గట్టి కొడుతుంది అనమాట. ఓకే, సో అది ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఈ వీడియోలో మీకు ఏదైనా టాపిక్ పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా నా ఎక్స్ప్లెయిన్ కానీ అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.